ఇంకా మరిన్ని విషయాలపైన రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. హరీష్ రావు ఎంక్వైరీలు కమిషన్లంటూ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే విజయం అంటున్నారు. పని చేయకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అసలు రేవంత్ పాలన చూసిన తర్వాతే కేసీఆర్ విలువేంటో ప్రజలకు తెలిసిందంటున్నారు మాజీ మంత్రి. ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. పర్ఫార్మెన్స్ లో కాకుండా వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం, మన మీద ఈ కమిషన్ వేసినాము, ఆ ఎంక్వైరీ చేసినాము, దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నెగటివ్ యాటిట్యూడ్. ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి, రిలీఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డెలివరీ కావాలి. బట్ వీళ్ళకి ఆ ఆలోచన లేదు. ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అసలు ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు. ఇప్పుడు అర్థమైందన్న, ప్రభుత్వం మారిన తర్వాత పాతదేంది కొత్తదేంది, మేము ఏం మిస్ అయ్యామో, మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏడాది లోపలనే మాకు అర్థమైంది వాట్ వీఆర్ మిస్సింగ్, వాట్ వీఆర్ లూజ్డ్ అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్న అని అన్నారు.